బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మండలి చైర్మన్ మోషన్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు. ఇప్పటికే కొందరు సభ్యులు రాజీనామా చేసినా కూడా ఇంతవరకు చైర్మన్ ఆమోదించలేదు. దీంతో ఆయనపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఆ దిశగా ఎమ్మెల్సీలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, హరీష, శాసనమండలిలో కొన్ని ఆసక్తికర పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైసీపీని వీడి రాజీనామా చేశారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలా మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో రాజీనామాలు చేసి వారంతా కూడా చైర్మన్ కి రాజీనామాలు సమర్పించారు. దాదాపు 6 ఆనాడు రాజీనామా చేసిన తర్వాత ఒక సభ్యులు మాత్రం రాజీనామాను ఉపసంహరించినారు. మిగతా 5 మాత్రం అప్పటి నుంచి కూడా రాజీనామాలపై పట్టుబడుతున్నారు. చైర్మన్ మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లిన పరిస్థితి. జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా వీళ్ళని త్వరలోనే సమస్యను పరిష్కరించమని కూడా చైర్మన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మండలిలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సభ్యులు మరోసారి అవిశ్వాస తీర్మానం ఇవ్వాలనే ఆలోచన అయితే చేస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్సీలు అందరూ కూడా 5 మంది ఎమ్మెల్సీలు ఇప్పుడు వరకు కూడా రాజీనామాను ఆమోదించమని అడిగారు. ఇంతవరకు ఆమోదించలేదు. చైర్మన్ తీరుకు నిరసనగానే అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అవిశ్వాసం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత సభలో వారు తీర్మానాన్ని చైర్మన్ చదివి వినిపిస్తారు. అప్పుడు ఎంతమంది మద్దతు ఇవ్వాలో దాదాపు 10% మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఉంటే కనుక దాన్ని చర్చకి చేపడతారు బిఏసీలో నిర్ణయం తీసుకుని. కానీ ప్రస్తుతానికి ఇంకా నోటీస్ అయితే రెడీ చేస్తున్నామని సభ్యులు చెబుతున్నారు. బల్లి కళ్యాణ చక్రవర్తి, ఆనాడు నేను ఏదైతే మోషన్ రాజుకి మద్దతుగా ఆనాడు వైసీపీలో చైర్మన్ గా ఉండటానికి నేనే అనుకూలంగా సంతకం పెట్టాను. ఈ రోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన ఏదైతే అవిశ్వాసం పెట్టాలి ఆయన కోరుకుంటున్నాను నేనని కూడా చెప్పడం జరిగింది. ఈ సభ్యులంతా కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. 2024 ఆగస్టులో రాజీనామాలు చేశామని ఇప్పటి వరకు 18 నెలలు దాటిపోయినా కర్రి పద్మశ్రీ కావచ్చు, బల్లి చక్రవర్తి ఇద్దరు కూడా 18 నెలలు అయింది వాళ్ళు రాజీనామాలు చేసి ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. 2024 నవంబర్లో రాజీనామా చేసి 15 నెలలు దాటిపోయినా కూడా జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదించలేదు. తాము స్వచ్ఛందంగా రాజీనామాలు చేయలేదని తమను ఒప్పించే తపనలో చైర్మన్ ఎందుకున్నారో అర్థం కావట్లేదని వీరు మండిపడుతున్న పరిస్థితి. కళ్యాణ చక్రవర్తి మీడియాతో కూడా చిట్ మాట్లాడడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న పోకడలకి వ్యతిరేకంగా మేము రాజీనామా చేశాం. ఎందుకు రాజీనామాలు ఆమోదించట్లేదు, ఎట్టి పరిస్థితిలో కూడా మా రాజీనామాను ఆమోదించాల్సిందే అంటున్నారు. శాసన మండలి చేరుకున్న విలువలను కాపాడాలని కోరుతున్నామని కూడా బల్లి కళ్యాణ చక్రవర్తి చెప్తున్నారు. ఏదైతే రాజీనామా ఉపసంహరణ పునరాలోచన ఏమైనా ఉందా అని చైర్మన్ అడిగినా కానీ లేదని తేల్చి చెప్పినా కూడా రాజీనామాలు ఎందుకు ఆమోదించట్లేదని వీరు మండిపడుతున్నారు. స్వచ్ఛందంగా రాజీనామాలు చేయలేదని ఒప్పించే ప్రయత్నం చైర్మన్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు కొంత శాసన మండలిలో లడ్డు వ్యవహారం చర్చకు వస్తుంది. ఇదే సందర్భంలో కొంత అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఇక్కడ ఏదైతే శాసన మండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్న నేపథ్యంలో కొంత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. నేపథ్యంలో ఆసక్తికరంగా వైసీపీ సభ్యులు రాజీనామా చేసిన సభ్యులే మేము చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని ముందుకు రావడం అనేది కొంత ఆసక్తికర పరిణామంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వరకు కూడా అధికారికంగా నోటీస్ అయితే ఏదైతే చైర్మన్ కి అవిశ్వాసం సంబంధించిన నోటీస్ అయితే ఇప్పుడు వరకు ఇవ్వలేదు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.